హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మెడికల్ హంట్. చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే మనల్ని వాట్సాప్ ద్వారా కాల్స్ ద్వారా కాంటాక్ట్ అవుతూ ఉన్నారో సో వాళ్ళు అడిగే కామన్ క్వశ్చన్ ఏంటి అంటే, సార్ నీట్కి సంబంధించిన ఆన్సర్ కీ అనేది ఎప్పుడు వస్తుంది, అలాగే రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది, తెలంగాణకు సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ కౌన్సిలింగ్ ప్రొసీజర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఒకవేళ ఈ నీట్ రిజల్ట్ రావడం కానీ ఆన్సర్ కీ రావడం కానీ లేదంటే కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వడం కానీ ఇవన్నీ విషయాలు మనకి ఎక్కడ తెలుస్తాయి, మనం ఏ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట. అయితే ఈ వీడియోలో నేను వీటన్నిటికీ సంబంధించి డీటెయిల్డ్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నీట్ ఎగ్జామ్ రాసిన ప్రతి స్టూడెంట్కి కూడాను ఈ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే ఎంతగానో యూస్ఫుల్ అవుతుంది. సో మీకు కానీ ఈ వీడియో యూస్ఫుల్ అయినట్లు అనిపిస్తే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది మాకు అర్థమవుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన ఛానల్ తరపు నుండి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి స్టూడెంట్ గురించి కూడాను ఆలోచించి ప్రతి స్టూడెంట్ ఎఫోర్డ్ చేసే విధంగా కేవలం 1000 రూపీస్కే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడాను పర్సనల్గా మీకు గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పర్సనల్ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, వెబ్సైట్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్స్ కోసం, అదేవిధంగా ప్రియారిటీ ఆర్డర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్ టైంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఇష్యూస్ కావచ్చు, ఇవన్నిటినీ కూడా మీకు పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు కానీ మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ కింద స్క్రీన్ పైన చూస్తున్న నెంబర్కి వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. సో కేవలం లిమిటెడ్ మెంబర్స్ని మాత్రమే ఈ ప్రైస్లో మేము తీసుకోవాలి అని అనుకుంటున్నాము. సో కొంతమంది స్టూడెంట్స్కి మాత్రమే ఈ ప్రైస్కి అవకాశం ఉంది, తర్వాత ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఎవరైనా స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్గా ఉంటే మన ఛానల్ తరపు నుండి పర్సనల్ గైడెన్స్ అనేది పొందాలి అని అనుకుంటే కింద చూస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి. సో ఇక వీడియో టాపిక్ కానీ స్టార్ట్ చేసినట్లయితే ముందుగా నీట్కి సంబంధించి ఆన్సర్ కీ కానీ రిజల్ట్ కానీ ఓఎంఆర్ షీట్ కానీ మనం ఏదైతే స్కోర్ కార్డ్ అని అంటూ ఉంటామో అవన్నీ కూడాను neet.nta.nic.in అనే వెబ్సైట్లోనే మనకు వస్తాయి. ఈ వెబ్సైట్ని మీరు డైలీ విజిట్ చేయడం వల్ల ఈ నీట్ రిజల్ట్కి సంబంధించిన ఏ అప్డేట్ని కూడా మీరు మిస్ అయితే అవ్వరు. సో ఇదన్నమాట, మనం నీట్ అప్లికేషన్ ఎక్కడైతే చేసామో అదే వెబ్సైట్లో మనకి నీట్ రిజల్ట్ కానీ రెస్పాన్స్ షీట్ కానీ వస్తుంది, అక్కడైతే మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ నీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలి అని కానీ మాట్లాడుకున్నట్లయితే, సో ముందుగా ఆల్ ఇండియా కోటా అంటే నేషనల్ వైడ్గా జరిగే కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఫ్రీ సీట్ వస్తే వేరే స్టేట్కి కూడా వెళ్ళి జాయిన్ అవుతాను అని అనుకున్నప్పుడు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఏ వెబ్సైట్లో చూడాలి అంటే కనుక mcc.nic.in అనే వెబ్సైట్ అనమాట. ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ యూజీ మెడికల్ మీద కానీ క్లిక్ చేస్తే దీంట్లోనే మనకి లేటెస్ట్ నోటిఫికేషన్స్ కావచ్చు, సీట్ మ్యాట్రిక్స్ కావచ్చు, లేదంటే అలాట్మెంట్ డీటెయిల్స్ కావచ్చు, లేదంటే 2025కి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్స్ కావచ్చు, ఇదే వెబ్సైట్లో మనకి తెలుస్తుంది అనమాట. సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్కి సంబంధించిన అలాట్మెంట్ డీటెయిల్స్ అంటే ఎవరెవరికి సీట్స్ వచ్చాయి ఏంటి అనేది కానీ, లాస్ట్ ఇయర్కి సంబంధించిన నోటీసెస్ కానీ అన్నీ దీంట్లో ఉన్నాయి, మనమైతే చెక్ చేసుకోవచ్చు. సో 2025కి సంబంధించి కూడా ఏదైనా అప్డేట్ వస్తే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించి ఇదే వెబ్సైట్లో వస్తుందన్నమాట. సో ఇకపోతే తెలంగాణ స్టేట్కి సంబంధించి తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ అనేది మనకి ఎక్కడ దొరుకుతాయి, అది ఎంబీబీఎస్ అయినా బీడీఎస్ అయినా ఆయుష్ కౌన్సిలింగ్ అయినా సరే ఏ వెబ్సైట్లో మనం చూడాలి అని కానీ మాట్లాడుకుంటే knruhs.telangana.gov.in అనే వెబ్సైట్లో ఇక్కడ కానీ నోటిఫికేషన్ సెక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ వ్యూ ఆల్ క్లిక్ చేసినట్లయితే మనకి నోటిఫికేషన్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో మీరు తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించి నీట్ ద్వారా ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుష్ అది మేనేజ్మెంట్ కోటా అయినా ఫ్రీ సీట్ కోటా అయినా కానీ ప్రతి అప్డేట్ కూడా ఈ వెబ్సైట్లోనే వస్తుంది. మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వగానే షెడ్యూల్ కూడా దీంట్లోనే మనకి రిలీజ్ అవుతుంది అనమాట. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించి అది ఎంబీబీఎస్ అయినా బీడీఎస్ అయినా లేదంటే ఆయుష్ కోర్సెస్ అయినా కానీ నీట్ ద్వారా జరిగే ప్రతి కౌన్సిలింగ్ కూడాను dr.ntr.uhsap.in అనే వెబ్సైట్లో మనకు ఉంటుందన్నమాట. సో కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వగానే ఇక్కడే మనకి నోటిఫికేషన్ అనేది ఇస్తారు. కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ ప్యానల్ ఉంటుంది, దీంట్లోనే ప్రతి అప్డేట్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిందనమాట. సో ఇక నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ ఈ నీట్ మార్క్స్ని యూజ్ చేసుకొని వెటర్నరీ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటారో అది కూడా ఆల్ ఇండియా కోటా లెవెల్లో అనమాట.
సో ఇక్కడ మనకు ఒక 750 సీట్స్ ఏమో ఉంటాయి. ఇది ఆల్ ఇండియా లెవెల్‌లో ఉంటుంది. దీనికి గాని మీరు పార్టిసిపేట్ అవ్వాలి అని అనుకుంటే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా vci.admissions.nic.in అనే వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో లాస్ట్ ఇయర్ అప్డేట్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి. ఈ ఇయర్‌కి సంబంధించి కౌన్సెలింగ్ స్టార్ట్ అవ్వగానే ఇదే వెబ్‌సైట్‌లో మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది, షెడ్యూల్ అనేది. సో దీనికి అప్డేటెడ్‌గా ఉండడం వల్ల మీరైతే ఇన్ఫర్మేషన్‌ని తెలుసుకోవచ్చు. సో ఇక నెక్స్ట్ వెబ్‌సైట్ వచ్చేసి AACCC.gov.in అన్నమాట. ఇది దేనికి అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఆయుష్ మన స్టేట్‌లో కాకుండా ఆల్ ఇండియా లెవెల్‌లో అంటే నేషనల్ వైడ్‌గా వేరే స్టేట్స్‌కి వెళ్ళాలి అని అనుకుంటారో వాళ్ళకి ఈ కౌన్సెలింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ కౌన్సెలింగ్‌లో మనకి ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడాను ఉంటాయన్నమాట. కౌన్సెలింగ్ షెడ్యూల్స్ కావచ్చు, అడ్మిషన్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. 2025 ఆయుష్ ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చి ఈ వెబ్‌సైట్‌లో అయితే ఉంటాయి. సో ఇవైతే మెయిన్ అండ్ ఇంపార్టెంట్ వెబ్‌సైట్ అన్నమాట. ఎవరైతే నీట్ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఉపయోగపడే వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్స్‌లోనే మనకి కౌన్సెలింగ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. సో దీనికి అప్డేటెడ్‌గా ఉంటే మీరు కౌన్సెలింగ్‌కి అప్డేటెడ్‌గా ఉన్నట్లే. సో ఈ వీడియో గాని నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మెంటర్‌షిప్‌లో గాని మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ కింద చూపిస్తున్న నంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. థాంక్స్.